Hi, Namaste. Welcome to UMS, the Fanboy Version YouTube channel. RCB, the Royal Challengers Bangalore, the champions of Tata IPL 2025, the defending champions of Tata IPL 2026. ఆర్సీబీ గురించి తెలుసుకునే ముందు మన సెగ్మెంట్ వైజ్ వెళ్దాం. ఫాస్ట్ పర్ఫార్మెన్స్, లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్, ఆక్షన్ డీటెయిల్స్, ప్లేయింగ్ 11, మ్యాచెస్ అండ్ విన్నింగ్ ఛాన్సెస్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫాస్ట్ పర్ఫార్మెన్స్ 17 సంవత్సరాలుగా ఒక్క ట్రోఫీ విన్ అవ్వకపోయినా బ్రాండ్ వాల్యూలో కానీ, ఫ్యాన్ బేస్లో కానీ, మ్యాచ్ వ్యూవర్షిప్లో కానీ 5 ట్రోఫీలు గెలిచిన చెన్నై, ముంబై టీములతో ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తూనే వచ్చింది. ఆర్సీబీ ఫస్ట్ 4 ఇయర్స్లోనే 2009 అండ్ 2011లో రన్నరప్గా, 2010లో క్వాలిఫై 2 వరకు రీచ్ అయ్యి ఈ టీము నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా ట్రోఫీ గెలిచేస్తుందిరా అని అనుకునేలా పర్ఫామ్ చేసింది. కానీ తర్వాత 3 సీజన్లో లీగ్ దశలోనే ముగించింది. కానీ మళ్ళీ 2015 క్వాలిఫై టు 2016 రన్నరప్గా నిలిచి ఎక్స్పెక్టేషన్స్ని పెంచుకుంది. పర్టికులర్గా 2016 సీజన్ కోహ్లీ పర్ఫార్మెన్స్ చూసి ఈసారి ఆర్సీబీదే కప్ అనుకున్నారు. కానీ ఫైనల్లో దురదృష్టం బెన్ కటింగ్ రూపంలో వచ్చి 8 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఆర్సీబీ 2017, 2018, 2019 సీజన్స్ బౌలింగ్ వైఫల్యంతో పాయింట్స్ టేబుల్లో చివరి స్థానాలకే పరిమితమైంది. ఇక 2020 నుంచి 2023 టీం బౌలింగ్ మీద ఫోకస్ చేయడం వల్ల 3 సార్లు ప్లే ఆఫ్కి వెళ్ళింది. 2022 క్వాలిఫైర్ 2, 2020, 2021 ఎలిమినేటర్ వరకు రీచ్ అయ్యి కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక 2024లో 9 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు ఓడిపోయి కేవలం 1% ప్లే ఆఫ్ ఛాన్స్తో వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్కి రీచ్ అయ్యి ఎలిమినేటర్లో ఓడిపోయింది. ఇలా గత 4-5 సీజన్లుగా కన్సిస్టెంట్గా ప్లే ఆఫ్కి రీచ్ అవుతున్న టీంకి ట్రోఫీ ఒక్కటే లోటు అన్నట్టు 2025 ఐపీఎల్ ఛాంపియన్గా ట్రోఫీని మొట్టమొదటిసారిగా అందుకున్నారు. ఎప్పట్లాగే హోమ్ గ్రౌండ్ కలిసి రాకపోయినా టీం మేనేజ్మెంట్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో ఒక టీం వర్క్గా పర్ఫామ్ చేసి 9 అవే మ్యాచ్ల్లో గెలిచి ఒక కప్పు లేదని ట్రోల్స్కి గురవుతున్న ఫ్యాన్స్కి ఈ సాలా కప్ నందు అనే మాటను నిజం చేస్తూ 18వ సీజన్లో ఛాంపియన్గా నిలిచారు. ఇన్ని సంవత్సరాలుగా ఒక్క కప్పు విన్ అవ్వకపోయినా ఫ్యాన్స్ ఎన్ని ట్రోల్స్కి గురైనా ఆర్సీబీకి ఇంకా ఫ్యాన్స్ పెరగడానికి గల కారణం ద వన్ అండ్ ఓన్లీ కింగ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరియర్లో 267 మ్యాచ్ల్లో 40 యావరేజ్తో 8,661 రన్స్ చేశాడు. ఇందులో 63 హాఫ్ సెంచరీలు, 8 100లు ఉన్నాయి. ఇలా అండ్ ఒకే సీజన్లో 973 రన్స్ చేసి ఏ ఇండివిజువల్ ప్లేయర్ అందుకోలేని రికార్డ్ని 2016లో సెట్ చేశాడు. 2 సార్లు 2016, 2024 ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ కప్పు విన్ అవ్వగలం అని ఫ్యాన్స్కి ధైర్యం ఇస్తూనే వచ్చాడు. టీమ్ మేనేజ్మెంట్ బౌలింగ్ వైఫల్యం వల్ల ఆర్సీబీ మ్యాచెస్ ఓడిపోతుందని తెలిసిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అండ్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ వల్లే ఓడిపోతుందని ఎన్ని విమర్శలు చేసినా టీంని ఎప్పుడూ వదిలేసి వెళ్ళిపోకుండా ఎంతో లాయల్గా ఆర్సీబీతోనే ఉండడం ఫ్యాన్స్ని ఆర్సీబీకి ఇంకా లాయల్ ఫ్యాన్స్గా మార్చేసింది. విరాట్ కోహ్లీతో కలిసి ఆడి ఆర్సీబీకి ఎంతో పాపులారిటీ తెచ్చిన ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ ఐపీఎల్ జర్నీస్ మధ్యలోనే ముగిసిన కోహ్లీ మాత్రం కెప్టెన్సీ వదిలేసిన యాజ్ ఎ సీనియర్ ప్లేయర్గా యంగ్స్టర్స్కి సపోర్టుగా కొనసాగుతూనే ఉన్నాడు. ఇంకా ఫైనల్గా 2025లో బెస్ట్ టీమ్ మేనేజ్మెంట్ కోచ్ యాండీ ఫ్లవర్, బ్యాటింగ్ కోచ్ అండ్ మెంటర్ దినేష్ కార్తిక్, మో బొబాట్ ఒక బెస్ట్ బ్యాలెన్సింగ్ టీమ్ని సెటప్ చేయడం వల్ల సీజన్ మొత్తం డిఫరెంట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్లతో ఆర్సీబీ 2025 ఛాంపియన్గా నిలిచింది. కోహ్లీ టీంలో హైయెస్ట్ రన్ గెట్టర్గా 8 హాఫ్ సెంచరీలు, 657 రన్స్తో తన వంతు సాయం చేసి తన వన్ ఆఫ్ ది డ్రీమ్ ఐపీఎల్ కప్ని అందుకున్నాడు. ఆర్సీబీ ఆక్షన్ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీ ఆల్రెడీ వాళ్ళ మెయిన్ టీంని రిటర్న్ చేసుకోవడంతో కేవలం 16.4 కోట్లతో బరిలోకి దిగింది. దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ బ్యాకప్గా లాస్ట్ ఇయర్ 21 కోట్లకి బిడ్డింగ్ చేసి దక్కించుకోలేకపోయిన వెంకటేష్ అయ్యర్ను ఈసారి కేవలం 7 కోట్లకే తీసుకుంది. అండ్ ఎస్ దయాల్కి బ్యాకప్గా ఆల్రౌండర్ మంగేష్ యాదవ్ని 5.2 కోట్లను పెట్టి కొనుక్కుంది. నెక్స్ట్ హ్యాజిల్వుడ్కి బ్యాకప్గా జకోబ్ డఫీని 2 కోట్లకు దక్కించుకుంది. ఇంకా కొంతమంది అండర్ 19 ప్లేయర్స్ని బేస్ ప్రైస్కి తీసుకుంది. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్. రీసెంట్గా కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ కప్పు విన్ అవ్వడంతో ఇంకా ఎటువంటి బర్డెన్ లేదు. ఈ ఇయర్ బెటర్ స్ట్రైక్ రేట్తో ఆరెంజ్ క్యాప్ అందుకునేలానే ఉన్నాడు.
ఇక ఫిల్ షాల్ట్ విషయానికి వస్తే ఫిల్ షాల్ట్ వరల్డ్ కప్లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా లాస్ట్ ఇయర్ కోహ్లీ షాల్ట్ కాంబినేషన్ వర్కౌట్ అయింది కాబట్టి టీమ్ మేనేజ్మెంట్ షాల్ట్నే ఓపెనర్గా ఆడిస్తుంది. ఒకవేళ షాల్ట్ ఫెయిల్ అయినా రీప్లేస్మెంట్గా వరల్డ్ కప్లో అద్భుతంగా ఆడిన జాకబ్ బెథెల్ ఉన్నాడు. ఇక వన్డౌన్లో దేవదత్ పడికల్నే టీమ్ మేనేజ్మెంట్ ఆడిస్తుంది. ఇంకా నెంబర్ 4లో రజత్ పటిదార్, నెంబర్ 5లో జితేష్ శర్మ, నెంబర్ 6లో టీమ్ డేవిడ్, నెంబర్ 7లో రొమారియో షెఫర్డ్తో బలమైన బ్యాటింగ్ లైనప్తో ఈసారి బరిలోకి దిగుతుంది. అండ్ నెంబర్ 8లో క్లచ్ ప్లేయర్ కునాల్ పాండ్యా, నెంబర్ 9లో భువీ, నెంబర్ 10లో హజల్వుడ్ ఆర్ జాకబ్ డఫీ, నెంబర్ 11లో ఎస్ దయాల్ ఇంకా టీంతో చేరలేదు కాబట్టి ఏ ఇష్యూలు ఉండడం వల్ల తను రీప్లేస్ చేస్తూ మంగేష్ యాదవ్ ఆడతాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే శ్రేయస్ శర్మ. ఇలా టోటల్గా టీం చూసుకుంటే పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో ఈసారి మళ్ళీ కప్పు కొట్టేలా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఆర్సీబీ ఫస్ట్ ఫేజ్లో ఆర్సీబీ మ్యాచెస్ చూసుకుంటే మార్చి 28, ఏప్రిల్ 5న ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కేలతో బెంగళూరులో, ఏప్రిల్ 10న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్తో, అలాగే ఏప్రిల్ 12న ముంబైలో ముంబై ఇండియన్స్తో ఆడుతుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.